వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్స్ జగత్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సంక్రాంతికి ఊరొచ్చారా అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కింద కామెంట్స్లో చెప్పేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సంక్రాంతి అంటేనే వాకిట్లో రంగులు, ముగ్గులు, గొబ్బెమ్మలు కదా. సో మా ఏరియాలో అయితే రంగుల పోటీ ఆర్గనైజ్ చేశారు. మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా ఇలాంటి రంగుల పోటీల్లో? ముగ్గులు అయితే ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ నేను వెళ్ళేదాన్ని కాదు, కానీ మా మమ్మీ వాళ్ళు అయితే వన్ ఆఫ్ ద జడ్జెస్ అనమాట. సో నేను కూడా వెళ్ళాను వాళ్ళతో. ప్రైజెస్ కూడా అలానే ఇచ్చారు. ఫస్ట్ ప్రైజ్ ఏమో సోఫా, సెకండ్ ప్రైజ్ డ్రెస్సింగ్ టేబుల్ అలా అనమాట. అండ్ మిగతా వాళ్ళకి కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చారు. మా ఊరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు అయితే ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సంక్రాంతి అంటేనే పెద్దల పండగ కదా. ప్రతి ఇయర్ మా అమ్మగారు అయితే మా నానమ్మ, తాతయ్య వాళ్ళందరికీ ఇలా పళ్ళు పెడతారు. ఫ్యూ మంత్స్ బ్యాక్ అమ్మమ్మ ఎక్స్పైర్ అయ్యారనమాట. ఇంకా వాళ్ళకి కూడా పళ్ళు పెట్టి మమ్మీ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు. యాక్చువల్లీ ఇంకా కోలుకోలేదు. అమ్మా నాన్నల మీద ఉండే ప్రేమ అటువంటిది కదా, ఎప్పటికీ మర్చిపోలేము. వాళ్ళ ఫొటోస్ చూస్తే ఇంకా ఎమోషనల్ అయిపోతారని ఇంకా ఫొటోస్ కూడా పెట్టలేదు మేము. తర్వాత గంగిరెద్దు వాళ్ళు వస్తే ఇలా అన్నదమ్ముల్ని వాళ్ళ చమత్కార మాటలతో బ్లెస్ చేశారు. ఇది ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను, చూడండి. అక్క వాళ్ళ ఊర్లో గ్రామదేవత జాతర ఉంటది అనమాట. అందుకని వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయారు నెక్స్ట్ డే మార్నింగ్. కనుమ అంటే పశువుల పండగ కదా. మార్నింగ్ మా ఇంటి వైపు నుండి అలా ఆవు వెళ్తుంటే బనానాస్ వాటర్ పెట్టాము మేము. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ నుండి అయితే ఒక బ్యూటిఫుల్ విలేజ్ కి స్టార్ట్ అయ్యాము, నేను, మా మమ్మీ, కేదార్. మా మమ్మీ మోకాళ్ళ నొప్పులకి ఆయుర్వేదం వాడుతున్నారు ఒక 15 days బ్యాక్ నుండి. డాక్టర్ రవివర్మ గారి దగ్గర అనమాట, గాదరాడ్లో. ఆయన ఆశ్రమంలో సంక్రాంతి వేడుకలు అయితే జరిపారనమాట. అందరినీ రమ్మని ఆహ్వానించారు. అలాగే నైట్ స్టే కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా గుడిసెలు వేశారు కదా ఇందులో అనమాట. కాకపోతే నేల మీద పడుకోవాలి. ఒక్క రోజన్నా వెళ్ళాలి అనుకున్నాము, కానీ చాలా దూరం కదా, వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఎలాగో ఆఫ్టర్నూన్ 3కి అయితే స్టార్ట్ అయ్యాము. సో మేము రీచ్ అయ్యేప్పటికి 5 అలా అయిపోయింది. అంతరించిపోతున్న ఎన్నో పక్షులను అయితే తీసుకుని వస్తాము అనేసి అన్నారు. మోస్ట్లీ అది కనుమక అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పేసి మేము ఆ రోజు అయితే వచ్చామన్నమాట. బట్ అది ముక్కనుమకంట. ఇందాక చెప్పాను కదా గుడిసెలని, ఇవే అవన్నమాట. చక్కగా ఆవు పేడతో అలికి ముగ్గులు అయితే వేసి ఉన్నాయి. ఎప్పుడో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసాను చిన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా. ఇవన్నీ ఏర్పాటు చేయడానికి గల ఉద్దేశం కూడా అయింది అదే. ఇప్పుడున్న ఫాస్ట్ వరల్డ్లో మనం ఇవన్నీ మర్చిపోయి పండగ అంటే ఏంటి, ఏం చేసుకోవాలన్నది మనకి తెలియట్లేదు అన్న ఉద్దేశంతో ఇలా చేశారంట. సంక్రాంతి అంటే ఏంటి, భోగి అంటే ఏంటి, ఆ రోజు మనం ఏం చేయాలి, ఏమేమి పిండి వంటకాలు చేసుకోవాలి అన్నది కూడా వాళ్ళు అక్కడ చేసి మనకైతే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అందించారు. ఈ ఇత్తడి సామాన్లన్నీ డాక్టర్ గారివే అంట. ఒక రూమ్లో అయితే ఇలా పెట్టారు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి పెట్టారు. ఒక రూమ్లో బొమ్మల కొలువు, ఒక రూమ్లో ఏమో విత్తనాలు, కూరగాయలు ఆర్గానిక్గా పండించినవి. అలా ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ తరానికి తెలియాలి అన్నట్టుగా వాళ్ళ ఉద్దేశం అనమాట. మేము వెళ్ళే టైంకి అయితే శ్రీవారి కళ్యాణం అయిపోయి ఇలా ఊరేగింపు జరుగుతుంది. తర్వాత అయితే డాక్టర్ గారు స్టేజ్ మీద కొంతసేపు మాట్లాడి ఈ పండగలపై ఆధారపడ్డ కళాకారులని ఎంతో మందిని తీసుకొచ్చారనమాట. ఇంకా 1 by 1 ఆ ఈవెంట్స్ అయితే జరిగాయి. గాదరాడికి డైరెక్ట్ బస్సు ఉంటుందంట, కానీ స్కూల్ డేస్లో ఉంటుంది, అవి కూడా లెక్కగా ఉంటాయి అన్నట్టుగా అన్నారు. సో మేమైతే కోరుకొండ వరకు బస్సులో వెళ్ళిపోయి అక్కడ నుండి ఆటోలో ఆశ్రమంకి రీచ్ అయ్యాము. నాకు మరో 50,000 30 నుంచి 50,000 మనం కష్టపడితే ఖచ్చితంగా ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతాం, అవేర్నెస్ తీసుకురాగలుగుతాం. నాలాంటి నిష్ణాతులను 1,00,000 మంది తయారు చేయగలుగుతాం. పక్షులకి అందమైన గూడు కట్టారు, భలే ఉంది కదా. ఒక 2-3 pigeons అయితే వచ్చాయన్నమాట, పలకరిస్తున్నాయి మమ్మల్ని. భోగి మంట కోసమని ఇలా సెపరేట్గా కట్టారు. భోగి రోజున చాలా పెద్ద మంట అయితే వేశారు. మేము వచ్చినప్పుడు ఇలాగా అప్పుడే వేస్తున్నారనమాట. చెప్పా కదా ప్రోగ్రామ్స్ 1 by 1 అలా జరుగుతూనే ఉన్నాయి నైట్ వరకు అనేసి. మేము ఉన్నప్పుడేమో ఇలాగా మ్యాజిక్ షో జరుగుతుంది. తర్వాత ఏమో తోలుబొమ్మలాట అంట. కళాకారులు అందరూ రెడీగా ఉన్నారు, కానీ మాకు ఇంకా లేట్ అయిపోద్ది, బాగా నైట్ అయిపోద్ది అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము. డాక్టర్ గారు ఎవ్రీ 15 daysకి ఒకసారి క్యాంప్ పెడతారనమాట ఇక్కడ గాదరాడ్లో. 3 days ఉంటుంది క్యాంప్. అండ్ ఫోన్ నుండి అయితే కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఒక్కొక్క రోజు 700 to 1000 మెంబర్స్ అయితే ఉంటున్నారంట. ఈవిడెవరో గుర్తుపట్టారా? గుర్తుపడితే నాకు కామెంట్స్లో చెప్పండి.
కన్సల్టేషన్కి ఏమి ఉండదు, మందులకే మనీ తీసుకుంటారనమాట. పర్ మంత్ 2000 అలా అవుతుంది. క్యాన్సర్ అలాంటి వాటికి కూడా 2000 రూపాయలతోనే ట్రీట్మెంట్ చేస్తారని విన్నాను. ఒక హైలైట్ థింగ్ ఏంటంటే మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే భోజనం పెట్టి పంపిస్తాం కదా, అలాగే ఇక్కడికి 3 days క్యాంప్కి వచ్చిన పేషెంట్స్కి అయితే వాళ్ళే భోజనాలు కూడా పెట్టి పంపిస్తున్నారు. అండ్ టీ కూడా సర్వ్ చేస్తారంట, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళారనుకోండి గ్యారంటీ ట్రై చేయండి. మా అమ్మ అయితే టూత్ పౌడర్, టీ పౌడర్ తీసుకొచ్చారు ఇంటికి కొనుక్కొని. ఇవన్నీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అనమాట. నాకైతే టూత్ పౌడర్ బాగా నచ్చింది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మా అమ్మకి మొన్న ఒకసారి బెల్లం ఉండ తినగానే ఎలర్జీలా వచ్చేసి రెడ్ కలర్ బ్లడ్ క్లాట్ అయిపోయి పెద్దగా ఫామ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ డే టూత్ పౌడర్తో బ్రష్ చేశాక వెంటనే తగ్గిపోయింది. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మా మమ్మీ మందులు వాడడం స్టార్ట్ చేసి ఒక 15 days అయింది ఇక్కడ. సో రిజల్ట్స్ ఏంటన్నది ఇంకా అంత పూర్తిగా తెలీదు. మీలో ఎవరన్నా ఆల్రెడీ ఇక్కడ యూస్ చేసి ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. కనుపూర్లో ఫేమస్ శివాలయం ఉంటుంది కదా, అక్కడ నుండి ఒక 3 to 4 kilometers ఉంటుంది ఈ ఆశ్రమానికి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే గ్యారంటీ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.